ముందే యాంటిసిపేట్ చేసి ముందే ఊహించుకునే ఎన్నికలు పెట్టడం కంటే ముందే వాళ్ళకి తెలుసు కాబట్టి భూపాలపల్లి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి గతంలో ఇక్కడ శాసనసభ చెప్పేది ముఖ్యమంత్రి నేనే, మంత్రి నేనే, అన్నీ నేనే, ఇక్కడ భూపాలపల్లి ఎవరు రారే. అలాంటిది రోజుకొక మంత్రి, దాదాపు 10 రోజులు 10 మంది మంత్రులు వచ్చారు. అయినా ఇక్కడ ఏం లేవలే, గ్రాఫ్లు ఎత్తలేదు. లేకపోతే మళ్ళా ఇందిరా మిగిలిన లిస్టులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఆఖరికి ఏం లేకపోతే చివరికి ముఖ్యమంత్రి రంగప్రవేశం చేశారు. వాళ్ళు ఈరోజు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయడం, ఈ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాల కుదింపు యొక్క అంశాన్ని ప్రస్తావన చేసింది. ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఎట్లయినా ఒక రకంగా హెచ్చరిక చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వారు ఈరోజు భూపాలపల్లి ఈ సీఎం గారు వస్తున్నారు. సీఎం గారు రావచ్చు, వెల్కమ్. నాకు తెలిసి ముఖ్యమంత్రి ఒక మున్సిపల్ ఎన్నికలకు వచ్చి ప్రచారం చేసిన సందర్భం చాలా తక్కువ, అయినా రావచ్చు. వచ్చినప్పుడు ఈ జిల్లాకు అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో ఆయన యొక్క ప్రకటన ఉండాలి తప్ప మళ్ళీ వచ్చి ఆయన యథా ఆలాపన ఆయన ఎక్కడ పోయినా తిట్లు తప్ప ఏం లేదు. ఆయన ఒక ప్రోగ్రెసివ్, ఒక దూరదృష్టితో మాట ఉండదు. ఆయనను గతంలో తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రిని విమర్శ చేయడానికే సమయం ఇస్తాడు, అదేవిధంగా డైవర్షన్ చేయడానికే మాట్లాడతారు తప్ప ఒక నిర్మాణాత్మకమైనటువంటి నేను చూస్తున్నా. ఆయన మొన్న అమెరికాకు వచ్చిన తర్వాత వచ్చిన కానీ ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నా, ఎక్కడ కూడా ఆయన పాజిటివ్ యాంగిల్ మాట్లాడుతూ కొత్త కూడా విమర్శకే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన విషయాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఏమి చేసినా ఇక్కడ ఖచ్చితంగా భారత రాష్ట్రం ఇవ్వబోతున్నది. ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క మ్యాండేట్ ఉన్నది. చివరిగా రేపు కేటీఆర్ గారు 9:30కి ఇక్కడికి వస్తారు. మా ప్రజలందరూ కూడా 9:30కు అందరూ కావాల్సి. ఇప్పుడు కూడా మరి ఆయన పిలవడం జరిగింది. వారు వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలు ఆల్రెడీ నర్సంపేట, మహబూబాదు, అదేవిధంగా వర్ధనపేటలో ఉంది. రేపు ఇక్కడ పరకాల, అదేవిధంగా తొర్రూరులో పెట్టుకున్నారు. ఇది మా రెగ్యులర్ ప్రోగ్రామ్ అనేది భాగం తప్ప ముఖ్యమంత్రి వచ్చినందుకు ఏం కాదు. ముఖ్యమంత్రి పరకాలకేం పోతలేడు, లేకపోతే నర్సంపేటకి ఏం పోతుంది. ఇక్కడికి రావడం ఏంటంటే దాంట్లో భాగంగా వచ్చింది. వాళ్ళు ఎందుకు వచ్చిందో చెప్పాలి. ఈరోజు ఇంత పెద్ద ఆర్భాటం, మొత్తం క్యాబినెట్ అధ్యక్షులు వచ్చింది. వాళ్ళకి ఒక రకమైనటువంటి భూపాలపల్లిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పైచే ఉన్నది కాబట్టి వాళ్ళు వస్తారు. లక్ష్మక్క గారి సహకారంతో ఈ యొక్క 19 వార్డులో పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. మీరంతా కూడా ఆలోచించాలి. నేను ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తిని కాదు. నేను కేవలం ఇదే రెడ్డి కాలనీలో 25 సంవత్సరాలుగా ఇదే ముందు లైన్లో ఉంటున్నటువంటి వ్యక్తిని. చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ రెడ్డి కాలనీ, ఎల్బీ నగర్, లక్ష్మీనగర్, భానోద్వాడ ఈ వాడలలో తిరిగి పెరిగినోని. అదేవిధంగా ఈ యొక్క సాధన స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుకున్నోని. మీ అందరు కూడా తెలుసు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు అంటున్నారట. మనమంతా కూడా వివిధ ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళమే. వ్యాపారాల కోసం వచ్చిన వాళ్ళము, ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళము, వివిధ అవకాశాల కోసం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళం తప్ప ఇక్కడ పుట్టిన పెరిగినటువంటి వాళ్ళు ఎవరు కాదు. ఒకసారి మీరంతా గమనించాలి. నా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? ఎక్కడి నుంచో వచ్చి పోటీ చేస్తా అంటా ఉన్నారు. ఈ పక్క పంట వచ్చేసి 30వ వార్డమ్మా, ఇటు పక్క పంట వచ్చేసి 19వ వార్డు. కేవలము చెప్పుకోనికి వార్డు డీలిమిటేషన్లో ఉంటాయి కానీ కాలనీలు మాత్రం మనమంతా కూడా ఒక్కటిగా పెరిగినాం తప్ప వేరేలాగా మాత్రం పెరగలేదు. మీరు గమనించాలి, బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే 19వ వార్డు 30వ వార్డు డెవలప్ కావడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మరి ఇంటింటికి నీళ్లు మనమే ఇచ్చినాం. ఇంటింటికి నీళ్ళు ఎవరిచ్చారు? కారు గుర్తు పార్టీ ఇచ్చింది. దయచేసి జరగబోయేటువంటి ఎన్నికల్లో అన్ని మీరు ఎక్కడ ఉన్నా కూడా అన్ని రాట్లలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచినట్లయితే మన భూపాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. మీ అందరికి ఒకటే మాట ఇస్తున్నామ్మా. అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, భయపెడతా ఉన్నారు. అన్ని మీకు ఇందిరామిల్లు ఇస్తామని ఆశలు పెడతా ఉన్నారు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఆశలు పెడతా ఉన్నారు, రకరకాలైన హామీలు ఇస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాల కాలంలో చేయనటువంటి వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి. దయచేసి మీ అందరికీ నేను ఉంటా, ఏ రాత్రి తీసినా వస్తా, ఎవరు భయపెట్టినా ఈ ఒక్క 2 రోజులు నా కోసం కష్టపడండి. 5 సంవత్సరాలు మీకోసం, మీ కుటుంబం కోసం, మీ అందరి కోసం ఒక్క రూపాయి తీసుకోకుండా పిలిస్తే తమ్ముళ్ళలాగా వచ్చి సర్వీస్ చేస్తానని సందర్భంగా మాట ఇస్తా ఉన్నా. మీరు ఒక్కరు ఓటేస్తే, ఒక ఓటు నాకేస్తే నేను భాగ్యలక్ష్మి అక్క ఇద్దరం కలిసి మీ వార్డులో మిమ్మల్ని రక్షణ కవచంలో కాపాడుకుంటామని సందర్భంగా మాటిస్తా ఉన్నా. మీరు దయచేసి ఓటేసే ముందు ఆలోచించండి.